యాక్చువల్లీ మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది. సో యాక్చువల్లీ బయట ఉండి ఇన్ని రోజులు అబ్జర్వ్ చేసి బయట ఏం జరుగుతుందో మీకే ఇంకా క్లియర్ గా తెలుసు నాకంటే. నాకు జస్ట్ కొద్ది గంటలే అయింది అసలు బయట ఏం జరుగుతుందని. సో ఇంకా కంప్లీట్ గా డైజెస్ట్ కూడా అవ్వలేదు. ఏం జరుగుతుందన్న విషయం నాకు ఇంకా క్లారిటీ కూడా కంప్లీట్ గా రాలేదు. నేను మళ్ళీ దీని మీద నేను ఇంకా క్లియర్ గా నాకు క్లారిటీ వచ్చినప్పుడు నేను ఇంకా మంచి ఒపీనియన్ ఇవ్వగలుగుతా. సో ఐఎమ్ బీయింగ్ జెన్యూన్. మీకు నిజంగా నేను విన్నర్ అనిపించుంటే ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ. ఎందుకంటే మీ అందరూ చాలా మంది మీడియాలో వచ్చింది కానీ యూట్యూబ్ లో కానీ నేను సోషల్ మీడియానే చూస్తున్నా. ఇంకా అందరినీ కలవలేదు, ఏం జరుగుతుందన్న విషయం బయట నాకు తెలియలేదు. జస్ట్ కొద్ది గంటలే అయింది కాబట్టి నేను ఈరోజు మార్నింగే వచ్చిన, అప్పుడు ఫోన్ కూడా ఇవ్వలేదు నాకు. సో నేను విన్నర్ అని అనుకున్న వాళ్ళు, నేను విన్నర్ అవుతా అని నమ్మిన వాళ్ళు, ఎస్ ఐఎమ్ ఏ విన్నర్ ఇన్ యువర్ హార్ట్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే మీరు నమ్మిండ్రు కాబట్టి. సో ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే డబ్బు కన్నా కప్పు కన్నా ప్రేక్షకులు వాళ్ళ ప్రేమే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు. వాళ్ళు ఇచ్చే రెస్పెక్టే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు. సో అది నేను గెలుచుకున్న ఏ ఎక్స్టెంట్ వరకు నాకు ఇంకా తెలీదు, మీకే తెలియాలి. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సారీ, మీ తీసుకుంటే బాగుండేది అని కొంతమంది భావిస్తున్నారు. దానికి నా అభిప్రాయం అంటే నేను యాక్చువల్లీ ఎప్పుడైనా గెలుపు కోసం పోరాడే వ్యక్తిని. అండ్ ఓటమిని ఎప్పుడు నేను అది ఓడిపోయినా సరే కానీ నేను ఓటమిని యాక్సెప్ట్ చేసి నేను ఎక్కడ ఆగిపోవాలి అని ఎప్పుడు అనుకోలేదు లైఫ్లో. సో డబ్బు కానీ లేకపోతే ఇంకోటి మరొకటి కానీ ఏది ఆ గెలుపుని కొనలేదు. అందుకే నేను గెలుస్తానేమో అన్న చిన్న నమ్మకం, ప్రేక్షకులు నన్ను గెలిపిస్తారేమో అన్న చిన్న నమ్మకం, నేను ఎంచుకున్న మార్గం మీద చిన్న నమ్మకం. సో ఒక్కడనే నిలబడి నేను ఎండ్ వరకు ఆడాలని అనుకున్నా, ఒక్కడనే నిలబడ్డా. సో ఎవరిని నేను డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు. అండ్ నేను అలాంటి పర్సన్నే కాదు. అంటే డబ్బు మరొకటి ఎప్పుడైనా మనం సంపాదించుకోవచ్చు, కానీ ప్రేమని మనము చాలా అరుదుగా సంపాదించుకోగలుగుతాం. సో నేను దానికోసమే ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఒమ్ము చేయొద్దని అనుకొని నేను ఆ గోల్డెన్ బ్రీఫ్ కేస్ తీసుకోలేదు. అండ్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ డింట్ టేక్ దట్ అండ్ ఐఎమ్ హ్యాపీ. అంటే నువ్వు నిజంగా సెకండ్ వస్తావు తీసుకో అని నాకు డైరెక్ట్గా చెప్పున్నా కూడా నేను తీసుకునేవాడిని కాదు. ఎందుకంటే ఓటమిని యాక్సెప్ట్ చేసే పర్సన్ని నేను కాదు. నేను ఎండ్ వరకు పోరాడాలి అని అనుకునే వ్యక్తిని, అంతే.